సో కొద్ది సమయం క్రితమే మనము లూకాసు సువార్త 23వ అధ్యాయంలో నుంచి మనం విన్నాం. And we are going to go back a little bit to chapter 22. కొంచెం ముందున్నటువంటి 22వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. And that particular passage is talking about the Passover and the Last Supper of Jesus Christ. ఆ వాక్య భాగము పస్కా బలి పశువుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కలిసి చేసినటువంటి చివరి ఆ యొక్క భోజనాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. We are going to take part in the Lord's Supper in a little while. కొద్ది నిమిషాల తర్వాత మనము ప్రభు యొక్క బలలో చేవేస్తాము. And Jesus had his last supper that we are going to partake in today on that day. మనం ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రభు యొక్క బలలో ఇప్పుడు చేయవేయబోతున్నామో ఆ విధంగా ప్రభు తన యొక్క శిష్యులతో ఆఖరిగా ప్రభు తన యొక్క బలలో చేయవేశారు. We see that in verse 1. Now the feast of unleavened bread drew near, which is called the Passover. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. And Jesus, along with his disciples, was taking part in that Passover meal. శిష్యులతో కలిసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పస్కా విందులో పాల్గొంటున్నారు. That was the last meal he had before he was crucified. ఆయన సిలువ వేయబడక మునుపు తన శిష్యులతో కలిసి చేసినటువంటి ఆఖరి భోజనం అది. And that's why we call this the Last Supper. కాబట్టి ఇది ఆఖరి భోజన సమయము అని మనము పిలుస్తాం. Because Jesus really instituted this, we also call it the Lord's Supper. యేసుక్రీస్తు ప్రభువారు ఈ వ్యవస్థను ప్రారంభించారు కాబట్టి స్థాపించారు కాబట్టి ఇది ప్రభు యొక్క భోజన సంస్కారము అని చెప్తాము. Or we may call it the Lord's table, because this table is presenting the body of the Lord Jesus Christ and the blood of Jesus, because these are symbolic of his broken body on the cross and the precious blood he shed for us on the cross. ఈ యొక్క బల్ల అనేది ఆ బల్ల మీద ఉన్నటువంటి రొట్టె ద్రాక్షారసము అనేది మన కొరకై విరవబడినటువంటి ఆయన యొక్క శరీరమును కార్చబడినటువంటి ఆ యొక్క రక్తమునకు సాదృశ్యముగా ఉన్నది కాబట్టి ఈ బల్లను ప్రభువు బల్ల అని పిలుస్తాం. And interestingly, all the four gospel writers mention that in their gospels about the Lord's Supper. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే సువార్తలు రాసినటువంటి నలుగురు రచయితలు కూడా ఈ ప్రభువు బల్ల గురించినటువంటి ఈ ప్రస్తావనని వారు రాశారు. They highlighted a few points in their gospels. ఒక్కొక్కరు వారు రాస్తూ ఉండగా కొన్ని విషయాలని వారు ప్రాముఖ్యంగా రాయటం కూడా మనం చూస్తాం. So in each gospel we see a different emphasis. ఒక్కొక్క సువార్తను మనం చూసినట్లయితే ఒక్కొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాల మీద వారు దృష్టి ఉంచి దాన్ని నొక్కి చెప్పినట్లుగా కనిపిస్తా ఉంది. And Apostle Paul also mentioned that in 1 Corinthians chapter 11. అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో దాన్ని ప్రస్తావించారు. As we look at that scenario, it was very awesome. ఆ యొక్క విషయాన్ని మనము చూసినట్లయితే అది ఎంతో ఆశ్చర్యాన్ని కొలిపేదిగా ఉంటూ ఉన్నది. Jesus mentioned in different ways that his crucifixion was drawing very near. యేసుక్రీస్తు ప్రభువారు అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ఆయన సిలువను సమీపిస్తున్నాడన్న సంగతిని ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. But there was a conflict right before the cross. అయితే ఆ సిలువను అతి సమీపంగా వారు వచ్చే సమయానికల్లా వారి మధ్యలో ఒక భేదాభిప్రాయాలు రావటం అనేది మనం చూస్తాం. We just heard about a conflict on the cross. ఇప్పుడే మనం ఆరాధనలో విన్నాము సిలువ మీద ఉన్నటువంటి ఆ యొక్క భేదాభిప్రాయము. But we are going to look at a conflict or conflicts before the cross. సిలువ ముందు సిలువ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ భేదాభిప్రాయాలు ఏమై ఉన్నవి అనేవి మనము చూస్తాము. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Gracious Heavenly Father,
We pray that you will open our spiritual eyes so that we may see not only the words but also the spirit in which this message was written for us, so that, oh Father, we may really experience the power and the message of the Holy Spirit in our personal experiences today. ప్రభువా, మేము ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా ఆ వాక్యము కేవలము అక్షర రూపముగా కాదు, కానీ ఏ ఉద్దేశానుసారముగా ఆత్మావేశం వల్ల కలిగి ఉన్నదో దాన్ని మేము చూచుటకును గ్రహించుటకును తద్వారా ఆ వాక్యములో ఉన్న జీవాన్ని అనుభవించుటకును మాకు సహాయం చేయండి. Speak to me and to each one of us in your merciful way, because we ask this in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువా, మాతో మాట్లాడండి, మీ కృపతో మమ్మల్ని దర్శించండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. When we look at this beautiful passage, మనం ఈ వాక్య భాగాన్ని చూసినట్లయితే we notice that Jesus explained, or he mentioned in different verses, that he was going to die on the cross. ఈ లేఖన భాగాలను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అనేక సందర్భాలలో ఆయన సిలువను గురించిన ప్రస్తావన ఆయన చేస్తూ వచ్చారు. Let us turn to chapter 22 of the Gospel according to Luke. లూకా సువార్త 22వ అధ్యాయము మనం చూసినట్లయితే I request Pastor to kindly read verses 14 to 23. 14వ వచనం నుండి 20, maybe 7, please. 27వ వచనం వరకు, 14వ వచనం నుండి 27వ వచనం వరకు ఆ వాక్య భాగాన్ని మనము చదువుదాం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు ఇక ఎన్నడనూ దానిని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకుని మీలో పంచుకునుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నానను. పిమ్మట ఆయన ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇదిగో, నన్ను అప్పగించువాని చేయి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవచ్చున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పెను. వారు ఈ పనిని చేయబోవాడెవడో అని తమలో తాము అనుకునే సాగిరి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడనో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్యజనుల్లో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగు ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండవాడా, పరిచర్య చేయువాడా? భోజన పంక్తిని కూర్చుండవాడే గదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. Thank you very much, Pastor. We can very clearly see how many times Jesus hinted about his upcoming sufferings. తన ముందు ఉన్నటువంటి ఆ యొక్క శ్రమల గురించినటువంటి విషయాలని ప్రభు ఎన్నిసార్లు వారికి సూచనలుగా చెప్తూ వచ్చారో మనం ఇక్కడ గమనిస్తూ వచ్చాం. Verse 15. 15వ వచనము, I have earnestly desired to eat this Passover with you before I suffer. నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. And again in verse 18 he says, for I tell you that from now on I will not drink of the fruit of the vine until the kingdom of God comes. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసము త్రాగను అని మీతో చెప్పుచున్నాను. And again in verse 19, this is my body which is given for you, and do this in remembrance. Verse 20, this cup that is poured out for you is the new covenant in my blood.
19-20 వచనాలలో ఆయన గనుక మనం చూసినట్లయితే ఇదిగో ఈ యొక్క రొట్టె నా యొక్క శరీరమనియు తర్వాత ఆ గిన్నెలోని ద్రాక్ష రసము మీ కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అని ఆయన చెప్పటం మనం చూస్తాం. And in verse 22, he also mentioned that for the Son of Man goes as it has been determined, but woe to him by whom he is betrayed. నిర్ణయింపబడిన ప్రకారం మనిషి కుమారుడు పోవచ్చున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడునో ఆ మనుషునికి శ్రమ అని 22వ వచనంలో చూస్తాము. And in verse 21 he said, but behold, the hand of him who betrays me is with me on the table. 21వ వచనంలో కూడా ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. So after hearing all those things, ఈ విషయాలన్నీ విన్న తర్వాత naturally a human being should worry, wonder, question, feel badly about the upcoming cross and suffering of Jesus Christ, or betrayal of Jesus Christ. ఈ విషయాలన్నీ విన్న తర్వాత సాధారణముగా మనుషుల రీతిగా మనకు ఒక విచారము గాని బాధ కాని చింత కాని ఆయన పొందబోయే శ్రమల గురించి ఆయన అప్పగించబోయే విధము గురించి ఖచ్చితంగా ఆలోచిస్తాం. But here అయితే ఇక్కడ the disciples, instead of being moved with agony, sorrow, and wonder, they were immediately in verse 24, a dispute also arose among them as to which of them was to be regarded as the greatest. ఆ విషయాలన్నీ విన్న తర్వాత వారు ఎంతో విచారము దుఃఖము ఇంకా ఆశ్చర్యము ఆవేదన పొందడానికి బదులుగా మనలో ఎవరు గొప్పవాడు అనేటటువంటి విషయమై వారు ఒకరితో ఒకరు విభేదిస్తూ వివాదాన్ని అక్కడ సృష్టించారు. Can you see the contrast? చూసారా అక్కడ ఉన్నటువంటి వైవిధ్యము? The spirit of Jesus was in agony and the disciples were in conflict. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ ప్రాణము ఎంతో ఆ యొక్క ఆవేదన చెందుతూ ఉండగా వీరు శిష్యులైతే వారు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఎవరు గొప్పవారని విభేదిస్తూ ఉన్నారు. The question is, who is greater? ఇక్కడ ప్రశ్న ఏంటంటే వారి మధ్య ఉన్న ప్రశ్న ఎవరు గొప్పవాడు మనలో? Matthew gives more in explanation, as I mentioned to you earlier. ముందుగా మనం చెప్పినట్లుగా ఈ విషయాలు మిగిలిన సువార్తికులు కూడా రాశారు. అయితే మత్తయి దీని విషయమైనటువంటి ఎక్కువ వివరణ ఇస్తూ ఉన్నాడు. Let me see, excuse me. Maybe it's in Mark's Gospel. So as I mentioned, Matthew 26 has this passage, and Mark 14 has, Luke 22 and John 13. So I think it's Mark who talks about Mary, mother of James and John. It is in Matthew 20. Matthew 20, sure, yeah, thank you. Yeah, Matthew 20. 20వ అధ్యాయము 20వ వచనం. Right. 20 following, yeah. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి ఆయన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె నీ రాజ్యమందు ఈ నా కుమారులో ఒకడు కుడివైపును ఒకడు నీ ఎడమవైపును కూర్చున్న సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగుదుమనిరి. ఆయన మీరు నా గిన్నెలోని త్రాగుదురు కానీ నా కుడివైపున నా ఎడమవైపున కూర్చుండుట నా వశమున లేదు, నా తండ్రి చేత ఎవనికి సిద్ధపరచబడినో అది వారికే దొరుకునని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఈ ఇద్దరి సహోదరుల మీద కోపపడిరి. So, in one of the Gospels, it is very clearly explained that the disciples got into an argument because
the mother of James and John requested Jesus Christ to have the privilege of one of her sons sit on the right side and the other one on the left side when he comes in his kingdom. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క రాజ్యముతో వచ్చినప్పుడు తన ఇద్దరు కుమారుల్లో ఒకరు కుడివైపున ఒకరు ఎడమ వైపున కూర్చుండే సెలవిమ్మని ఈ తల్లి అడిగినటువంటి ఈ యొక్క విన్నపాన్ని బట్టి తక్కిన శిష్యుల్లో ఒక వివాదము పుట్టింది అనేటువంటి విషయాన్ని మరొక సువార్తీకుడు రాస్తూ వచ్చాడు. First of all, it is such a pity that instead of begging Jesus to, like the thief on the cross, to let him, let him give the pardon, to accept, to receive, she is desiring a position, honor, and glory along with him in the kingdom of God. సిలువ మీద దొంగ ఏ విధంగా అయితే ఆయన యొక్క క్షమాపణ కొరకు బ్రతిమలాడుకున్నాడో ఆ విధంగా బ్రతిమలాడుకోవడానికి బదులుగా ఈ తల్లి తన ఇద్దరు కుమారులు ఒక ఉన్నతమైన స్థితిలో అధికారములో పొజిషన్లో ఉండాలి అని దానిని కోరుకోవటం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. And added to that, the rest of the disciples joined in that power conflict, power fight, power battle for power. అంతేకాదు ఇంకా ఆ పరిస్థితి ఎంత దయనీయమైపోయిందంటే మిగిలినటువంటి శిష్యులు కూడా వాళ్ళతో కలిసి ఈ యొక్క వివాదంలో ఈ పోరాటంలోనికి దిగారు. So that is exactly how most human beings, even during this Lent time, instead of meditating on the sufferings of Jesus Christ and the price he paid and how much he suffered for you and for me on the cross, they are in a battle for power, battle for position, battle for possession, battle for status. మానవుని యొక్క స్థితిని కనుక మనం చూసినట్లయితే ఈవెన్ ఈ శ్రమల దినాల్లో కూడా సిలువను ధ్యానించడానికి బదులుగా సిలువ మీద ఉన్నటువంటి క్రీస్తు ప్రభువును చూడడానికి బదులుగా ఈ లోకములో అధికారం కొరకు లేకపోతే బలము కొరకు పొజిషన్స్ కొరకు ఈ పోరాటాలు చేయటం అనేది సంఘాల్లో మనకు కనిపిస్తా ఉంది. Right among the disciples, శిష్యుల్లోనే, right in the church, సంఘాల్లోనే who is greater, ఎవరు గొప్ప, who is more important, ఎవరు అత్యధికమైన ప్రాముఖ్యత కలిగిన వారు. sometimes maybe even for planning, in the process of planning for a particular event like Easter activity, people want to see my view, my desire, my plan is more important than your plan, and my idea is better than your idea. ఒక కార్యక్రమాన్ని గురించి, ఈస్టర్ లాంటి కార్యక్రమాన్ని గురించి ఆలోచిస్తానికి కూర్చున్నప్పుడు సైతము నీ ఆలోచన కంటే నా ఆలోచన గొప్పది, నా యొక్క వైఖరి దృక్పథము చాలా గొప్పది నీకంటే, నేను ఇచ్చినటువంటి ఆ యొక్క సూచన మంచిది అనేటువంటి వివాదము కలగటం అనేది మనం చూస్తూ ఉంటాం. దీన్ని తగ్గించింది బాబు, తెలియట్లేదా? And that is the controversy, contradiction between the spirit of Jesus and the spirit of this world. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆయన హృదయం, ఆయన యొక్క మనస్సుకు ఈ లోకము యొక్క వైఖరికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత గొప్పదో ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. Jesus was showing a different attitude, a different tenet, different policy, heavenly way of thinking. యేసు క్రీస్తు ప్రభువారు ఇక్కడ ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన విధానానికి వ్యత్యాసమైన ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క అవగాహనను, ఆలోచన విధానాన్ని ఈ విషయంలో ఆయన చూపిస్తా ఉన్నాడు. The disciples were not able to comprehend that spirit of Christ. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆ యొక్క మనస్సున హృదయాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో శిష్యులు ఇక్కడ ఉంటా ఉన్నారు. And Jesus had to intervene and interfere in their discussion. ఆ విధముగా వారి యొక్క వివాదంలోనికి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన చొరవ తీసుకొని ముందుకు వెళ్ళవలసి వచ్చింది. And he said to them, వారితో చెప్పాడు, the kings of the Gentiles exercise lordship over them, and those in authority over them are called benefactors.
అన్యజనుల రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. There is a lot of difference between the worldly Gentiles are referring to the people who have not experienced the work of the Holy Spirit in their lives. They have a different attitude, different outlook, different way of looking at things compared to the kingdom of God. దేవుని యొక్క రాజ్య సంబంధమైనటువంటి విషయంలో అన్యజనులైనటువంటి వారి యొక్క వైఖరి, వారి ఆలోచన విధానము, వారి యొక్క గ్రహింపు అనేది చాలా వ్యత్యాసంగా ఉంది. ఎందుకంటే వారిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము కానీ, ఆయన కలిగించేటటువంటి ఆ యొక్క గ్రహింపు కానీ వారికి లేదు. Jesus tells, but not so with you. Rather, let the greatest among you become as the youngest, and the leader as one who serves. 26వ వచనం, మీరైతే అలాగూ ఉండకూడదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. And then he ends that particular passage by showing himself as an example. ఆ వాక్య భాగాన్ని తను తానే ఒక మాదిరిగా చూపించుకుంటూ ఆయన ముగిస్తూ ఉన్నాడు. But I am among you as the one who serves. అయితే నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. And that takes our minds straight to John's account of the same event in John chapter 13. ఈ మాట వెంటనే మనకి యోహాను సువార్త 13వ అధ్యాయంలో యోహాను ఇదే విషయాన్ని ఏ విధంగా ప్రస్తావించాడో అక్కడికి మనల్ని తీసుకుని వెళ్తుంది. We can't go into the whole passage in detail because of the time, but we can very clearly see that Jesus got up, verse 4, he rose from supper, he laid aside his other outer garment, and taking a towel, tied it around his waist. Then he poured water into a basin and began to wash the disciples' feet and to wipe them with the towel that was wrapped around him. 13వ అధ్యాయము 4వ వచనం నుంచి, భోజన పంక్తి నుండి లేచి తన వస్త్రముల పై వస్త్రముల అవతల పెట్టి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అతడు పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదముల కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. The outlook and attitude of Jesus is totally different from the outlook and the attitude of the worldly leaders or Gentiles. సో లోకంలో ఉన్నటువంటి నాయకులు, అన్యజనులైనటువంటి నాయకుల యొక్క వైఖరి, ఆలోచన విధానానికి ఎంతో వ్యత్యాసమైనటువంటి ఆలోచన విధానము, వైఖరిని ప్రభు ఇక్కడ కనపరుస్తున్నాడు. The worldly people boss over. లోకంలో ఉన్న ప్రజల మీద యజమాయిష్ చేయడానికి ప్రయత్నిస్తారు. They lord over. ప్రభుత్వం చేస్తారు, ప్రభువులుగా. They like to control. వారిని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు. They want to do what they want to do. వారు ఏది చేయాలని ఉద్దేశిస్తారో అదే చేయాలనుకుంటారు వారు. They think their own view is right and all the others don't know anything. మిగతా వారందరికీ ఏమీ తెలియదు, నాకే సమస్తము తెలుసు అనే వైఖరిని ప్రదర్శిస్తారు. But Jesus కానీ యేసుక్రీస్తు ప్రభు had a different outlook. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసమైనటువంటి దృక్పథాన్ని కనపరుస్తున్నారు. And he was telling his disciples, తన శిష్యులతో ఆయన అంటున్నారు, disciples are those who take up the cross and follow him. శిష్యుడంటే ఎవరండి? తన సిలువనెత్తుకొని తన యొక్క యజమానిని వెంబడించేవాడే కదా. And Jesus is trying to somehow get a little bit of that spirit into the minds of his disciples. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధముగా పోట్లాడుకుంటున్నటువంటి ఈ శిష్యుల యొక్క హృదయంలోనికి, మనస్సులోనికి ఆ సిలువను గురించినటువంటి అతి సూక్ష్మమైనటువంటి సంగతిని సైతము ఆయన చెప్పాలని, లేకపోతే దాన్ని చొప్పించాలని వాళ్ళ మనసులోకి ప్రయత్నిస్తున్నాడు. He explains that in all the 3 gospels, he explains 4 gospels, that he came to be a servant and he wanted his disciples to serve one another. ఈ 4 సువార్తల్లో కూడా మనం చూస్తూ వచ్చింది ఏంటంటే, ఈ వాక్య భాగాల్లో యేసుక్రీస్తు ప్రభువారు నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయడానికి నేను పరిచారకుడుగా వచ్చాను అన్న విషయాన్ని శిష్యులు గ్రహించినట్లుగా ఆయన వారికి బోధిస్తున్నాడు. Serving others is not just
to show off. ఇతరులను సేవించటం అనేది, పరిచర్య చేయటం అనేది మనం చేసే ప్రదర్శన కాదు. Jesus did not wash the feet of his disciples just in order to teach a lesson. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి కేవలం ఒక పాఠం నేర్పించడానికే వాళ్ళ పాదాలు కడగలేదు. But if you read verse 1 మొదటి వచనం కనుక మనం of చూసినట్లయితే, John chapter 13, 13వ అధ్యాయం మొదటి వచనం కనుక మనం చూసినట్లయితే, it really shows the very spirit, the motive of Jesus Christ in doing that. ఆ ప్రక్రియ అంటే ఆ కార్యము చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రోత్సహించింది, పురికొల్పినది, ఉద్దేశము ఏంటి అనేది మొదటి వచనం మనకు తెలియజేస్తుంది. May I request one of you to read that, please? దయచేసి ఒకరు చదవండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకమునున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. This was an act of amazing love. ఇది దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేమకు ప్రతీక. Before he washed the feet of his disciples, John is very clearly making it specific that he did it out of love. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల యొక్క పాదాలను కడగక ముందు ఆయన ఏ యొక్క ఉద్దేశంతో ఈ కార్యం చేశాడో యోహాను చాలా సుస్పష్టంగా రాశాడు. దేనిని బట్టి అంటే ఆయన వారిని ప్రేమించెను కాబట్టి. And that includes అది ఎవరిని కూడా సూచిస్తా ఉంది? Judas, ఇస్కరియోతు యూదాను సైతము ప్రేమించెను అని. because he was there. ఎందుకంటే అక్కడ ఉన్నాడు He ఇస్కరియోతు washed యూదా. his feet. ఆయన యూదా యొక్క పాదాలు కూడా కడిగాడు. It was not because of his ignorance, but he knew that Judas was going to betray him. ఇస్కరియోతు యూదా ఆయన అప్పగించబోతున్నాడన్న సంగతి ఎరిగి కూడా అతని పాదాలు కడిగాడు. That was the love of Jesus. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ. Dear friends, ప్రియ స్నేహితులారా, he wants to give a chance even at that moment to Judas Iscariot. ఆ పరిస్థితుల్లో కూడా, ఆ సమయంలో కూడా యూదాకి ఆయన ఒక అవకాశం ఇవ్వాలని అనుకున్నాడు. But as we see, even after the communion, he took the bread and went out into the darkness. మనం చూస్తాము కదా, ఆ భోజన సమయం అయిపోయిన తర్వాత ఆ రొట్టె ముక్కను పుచ్చుకొని వాడు వెలుపలికి చీకటిలోనికి వెళ్ళెను. And the devil entered, Satan entered into him. సాతాను అతనిలో ప్రవేశించెను. He did not make the best use of the opportunity that was given to him. దేవుడు తనకు అనుగ్రహించినటువంటి అతి శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని అతను ఉపయోగించుకోలేదు. The Lord gives to everyone an opportunity, a chance, not one, maybe 10. మనలో ప్రతివానికి దేవుడు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. అది కేవలం ఒకటి కాదు, 10 సంఖ్యలో ఆయన ఇస్తా ఉన్నాడు. But are we willing to take that opportunity and turn to God, turn to Jesus with a repentant heart and change our way of life? ఆ అవకాశాలని మనము ఉపయోగించుకొని ప్రభు వైపు పశ్చాత్తాపముతో తిరిగి మారు మనస్సు పొందుతున్నామా? Or are we denying our Savior? లేకపోతే ప్రభువుని రక్షకుణ్ణి మనము తృణీకరిస్తూ ఉన్నామా? Are we rejecting that opportunity? అవకాశాలను మనము తృణీకరిస్తున్నామా? And then we have the second conflict. రెండవ ఆ యొక్క వివాదము మనము చూస్తాము. When we go to back to Luke chapter 22, లూకాసు సువార్త 22వ అధ్యాయంలోనికి మనం తిరిగి starting from వెళ్ళినట్లయితే verse 31, 31వ వచనంలో నుండి, Simon, Simon, behold, Satan demanded to have you, that he might sift you like wheat. But I have prayed for you that your faith may not fail. And when you have turned again, strengthen your brothers. Peter said to him, Lord, I am ready to go with you, both to prison and to death. Jesus said, I tell you, Peter, the rooster will not crow this day until you deny 3 times that you know me. 31 నుంచి, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను గాని మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని.
నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పెను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని అతనితో అనగా, ఆయన, పేతురు, నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నానెను. At that Lord's table, Jesus reminded Peter ఆ ప్రభు బల దగ్గరే పేతురుకి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు that he was going to deny, and he was warning him. ప్రభు తన్ను అప్పగించబోతున్నాడు సంగతిని పేతురుకు చెప్పి అతన్ని హెచ్చరిస్తున్నాడు. And Matthew explains it a little bit more. మత్తయి ఇంకా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించాడు. Jesus told him, warned him, cautioned him, but Peter not only defended himself, I am not like others. మత్తయి సువార్తలో I am better than others. మత్తయి సువార్తలో కనుక మనం చూసినట్లయితే పేతురు తన్ను గురించి తాను డిఫెండ్ చేసుకోవటమే కాదు, కానీ నేను అందరి వంటి వాడను కాదు అని ఇతరులతో పోల్చుకొని తన గొప్పవాడిగా చెప్పుకుంటున్నాడు. That we see in verse 35. After Jesus warned him, Peter said to him, even if I must die with you, I will not deny you. And all the disciples said the same thing. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చును, నిన్ను ఎరగనని చెప్పుదునను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. And talking about that, Jesus later on tells, ఆ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ ప్రభు అంటున్నాడు, he 3 times, because Peter denied, Jesus had to restore him by making him confess him that he loves him more than everything else. 3 times. తను 3 సార్లు బొంకిన దానిని బట్టి ప్రభువుని అతడు అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి సంగతి విషయమై కూడా 3 సార్లు ఆయన అడగటం అనేది మనం చూస్తాం. Here the conflict is between the spirit and the flesh. ఇక్కడ వివాదము, పోరాటం అనేది దేని మధ్య అంటే శరీరము ఆత్మకు మధ్య. The first one we saw, this conflict between the disciples. మొదటి వివాదము అనేది శిష్యుల మధ్య జరగటం మనం చూసాం. Who is greater? ఎవరు గొప్పవాడు అనే దాని And గురించి. the second one is between the spirit and the flesh. రెండవ వివాదం అనేది ఇక్కడ ఆత్మకు శరీరానికి మధ్య పోరాటం. They had a desire to even die for Jesus. యేసుక్రీస్తు ప్రభువారి కొరకు మరణించడానికైనా సిద్ధమైనటువంటి ఆశ ఉంది. They had a desire to be faithful to him. ఆయనకు నమ్మకంగా ఉండాలి అనేటువంటి ఆశ ఉంది. But కానీ in fact, they all disappeared when Jesus was captured. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పట్టబడినప్పుడు వారందరూ అదృశ్యమైపోయారు. And Peter particularly even denied him 3 times. ప్రత్యేకంగా పేతురు విషయమై చూసినట్లయితే 3 మార్లు ఆయన ఎరగనని బొంకాడు. All of them అందరూ కూడా claimed that they are ready to die for him. పేతురుతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా అన్నారు, మేము కూడా చావడానికి సిద్ధమే అన్నారు. But they failed. అయితే వారందరూ తప్పిపోయినట్లుగా మనకు అనిపిస్తా ఉంది. How often we try to have confidence in the flesh. చాలా సార్లు మన యొక్క శరీరం మీదనే, మన స్వీయం మీదనే మనము నమ్మకం పెట్టుకోవటం మనం చూస్తాము. We have conceit, overconfidence in our own ability, in our own spirituality, in our own strength. మన యొక్క ఆత్మీయత మీదను, మన యొక్క భక్తి మీదను, మనకున్నటువంటి సామర్థ్యాల మీదనే మన నమ్మకాన్ని అనేక సార్లు మనం మోపుతాము. But it does not help us కానీ అది అన్నిటికీ మనకు సహాయం చేయదు. unless we fall at our feet. మనము ఆయన పాదాల దగ్గర We fall at his feet. ఆయన పాదముల దగ్గర మనం సాష్టాంగపడి Fall on our knees and confess that we are weak, and without him we can do nothing. మన మోకాళ్ళ మీద పడి, ప్రభువా మేము బలహీనులము, నీవు లేకుండా, నీవు చేయకుండా మేము ఏమీ చేయలేము అని ఒప్పుకుంటే తప్ప. Paul describes this conflict in Galatians 5:16 to 18. ఈ యొక్క పోరాటాన్ని గురించి పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18 వరకు వివరిస్తున్నాడు. Galatians chapter 5, గలతీయులకు రాసిన పత్రిక 16 to 18. 5వ అధ్యాయము
16 నుంచి నేను చెప్పుదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనిన వారు కారు. Finish, brother? Yeah, 16, 18. Okay. So, it says, but I say, walk by the Spirit, and you will not gratify the desires of the flesh. మీరు ఆత్మచేత నడిపించబడిన ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. Verse 17, for the desires of the flesh are against the Spirit, and the desires of the Spirit are against the flesh. For these are opposed to each other to keep you from doing the things you want to do. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. This is the spirit that Paul is explaining. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పౌలు వివరిస్తా ఉన్నాడు. The conflict that the disciples were having. శిష్యులు ఏ విధమైనటువంటి ఆ యొక్క వివాదములో ఉన్నారో అదే విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు వివరిస్తున్నాడు. They had a desire. వాళ్ళకి ఆశ ఉంది. They wanted to be with Jesus. యేసు ప్రభుతోనే ఉండాలని ఆశ ఉంది. Wanted to be loyal to him. ఆయనకు నమ్మకమైనటువంటి బద్దులుగా ఉండాలని ఆశ ఉంది. Be brave till the end. అంతవరకు ధైర్యంగా ఉండాలన్న కోరిక ఉంది. But కానీ they all denied him. They all disappeared. వారందరూ కూడా మాయమైపోయారు, అదృశ్యమైపోయారు. And Peter was caught denying him. సో అంటే వాళ్ళందరూ కూడా అదే స్థితిలో ఉన్నారు, కానీ పేతురు అక్కడ పట్టబడ్డాడు. అతని పరిస్థితి బయటపడింది. Because he was there at that fireplace. ఎందుకంటే ఆ యొక్క మంట దగ్గర అతను ఉన్నాడు కాబట్టి, ఆ పరిస్థితిలో దొరికాడు కాబట్టి. Probably he had a personality that everybody could recognize. ఎందుకంటే అందరూ గుర్తుపట్టేటటువంటి వ్యక్తిగా అతడు అలాంటి ఆ రూపం కలిగిన వాడుగా ఉన్నాడేమో. And those people, 3 people, confronted him and said, you are the fellow who used to be with Messiah, Jesus. సో ఎవరైతే అతన్ని ఎదుర్కొని అడిగారో, ప్రశ్న అడిగారో, ఆ ముగ్గురు కూడా నువ్వు క్రీస్తుతో కూడా యేసుతో కూడా ఉన్నవాడవు కదా అని అడిగారు. As we heard a little while ago, there are many people who are not caught. ఇప్పుడే మనం విన్నాం కదా, అనేక మంది ఇంకా దొరకలేదు కాబట్టి వాళ్ళు బాగానే ఉన్నారు. But Peter was caught. పేతురు అక్కడ దొరకబడ్డాడు. Maybe we are among those people who are not caught. పట్టబడని గుంపులో మనం కూడా ఉన్నామేమో. But in fact, కానీ వాస్తవం ఏంటంటే we are going on denying Jesus. మనము యేసు ప్రభువుని మనము తృణీకరిస్తూనే, బొంకుతూనే మనము కొనసాగుతున్నాము. We may be living a life that denies Jesus. యేసు క్రీస్తు ప్రభువుని తృణీకరించేటటువంటి, అప్పగించేటటువంటి ఆ విధమైన జీవిత విధానాన్ని మనం జీవిస్తున్నామేమో. But it is secret. కానీ అది రహస్యంగా. Because it is a secret, nobody knows you are not caught. మనం రహస్యంగా ఆ విధంగా ఉన్నాము కాబట్టి, ఎవడు ఇంకా మనల్ని పట్టుకోలేదు కాబట్టి బాగానే చలామణైపోతున్నాం. In this conflict, అయితే ఇక్కడ ఈ యొక్క పోరాటంలో we keep on yielding to the flesh. శరీరానికే మనము లొంగిపోతూ ఉన్నాం. Instead of surrendering to the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం అప్పగించుకోవడానికి బదులుగా. But those who are led by the Spirit, but I say, walk by the Spirit, and you will not gratify the desire of the flesh. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. There is no human being in the world who does not go through this conflict. ఈ విధమైనటువంటి శరీరానికి ఆత్మకు మధ్య ఉన్నటువంటి ఈ పోరాటము అనేటువంటి ఈ పోరాటము నుండి వెళ్ళని వాడి భూమి మీద ఎవడు లేడు. No exception. దీనికి ఏ విధమైనటువంటి ఆ యొక్క ఎక్సెప్షన్ లేదు. We all are under that same spirit of conflict. ఈ విధమైనటువంటి పోరాటములో మనం అందరము ఉన్నటువంటి వారమే. We go through this ongoing fight.
ఈ విధమైన పోరాటము మనలో కొనసాగుతూనే ఉన్నది. a warfare, ఇది ఒక యుద్ధము, a battle ఒక పోరాటము. between the flesh and the spirit. ఈ పోరాటము శరీరానికి ఆత్మకు మధ్య. And where do we stand? ఎక్కడ మనం నిలబడతాం? Are we with the spirit every time we are tempted, or are we with the flesh? శోధించబడిన ప్రతిసారి కూడా మనము ఆత్మ పక్షముగా నిలబడుతున్నామా లేకపోతే శరీరము పక్షముగా And నిలబడుతున్నామా? maybe a lot of those things are secret things in our life. అనేకమైనటువంటి ఈ సంగతులన్నీ కూడా మన జీవితంలో రహస్య జీవితానికి సంబంధించినవి ఉండొచ్చు. Can we say, Lord, tell me what you want me to do? మనం చెప్దామా, ప్రభువా నేను నీ కొరకు ఏమి చేయాలని నువ్వు ఆశిస్తున్నావో అది నాకు తెలియచేయమని అడుగుతావా? And walk in step with the Spirit. ఆ ఆత్మను అనుసరించి ఆయనకు పక్కన సైడ్ బై సైడ్ నడిచినట్లుగా ఆత్మానుసారముగా నడుద్దామా? Suppose the army is marching. ఎలాగైతే ఆ యొక్క సైన్యము ఎలాగైతే వారు మార్చ్ చేస్తూ వెళ్తారో, And there will be the commander in the front. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ ముందు ఒక అధిపతి ఉంటాడు, సేనాధిపతి. Left, right, left. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అని వారికి వినపడతా ఉంటుంది. Everybody's step will be in tune with the commander. ఆ ముందు నడుస్తున్నటువంటి సైన్య అధిపతి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అన్నప్పుడు, లెఫ్ట్ అన్నప్పుడు ఎడమకాలు, రైట్ అన్నప్పుడు కుడికాలు ఖచ్చితంగా ఏ విధంగా అయితే వెళ్తుందో ఆ విధముగా మనము నడుస్తున్నామా? In step with the Spirit, as it says in English. ఇంగ్లీష్ భాషలో మనం చూసినట్లయితే ఇన్ స్టెప్ విత్ ద హోలీ స్పిరిట్ అంటే ఆయన నడవడానికి ఆజ్ఞ ఇచ్చినట్లుగా, ఆ అధిపతి ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆజ్ఞలో నడుస్తున్నామా? Dear friends, ప్రియ స్నేహితులారా, there are many people in the world, because of their overconfidence, they are falling more than they should. అనేక మంది వారు పడిపోవదగిన దానికంటే మరి ఎక్కువ ఎందుకు వాళ్ళు పడిపోతున్నారు తెలుసా? వారి మీద వారికి ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్. I am not like him. ఇదిగో I am not like her. నేను అతని వంటి వాడును కాను, ఆమె లాంటి వాడును కాదు అనేటువంటి భావన. They all may fail, వాళ్ళందరూ తప్పిపోవచ్చు, but are not me. కానీ నేను కాదు. Overconfident. That is what is called conceit. దానినే మనము Conceit, ప్రైడ్, garvam, ప్రైడ్, ahankaram. అహంకారం. అది అహంకారమైనటువంటి మనస్సు. That includes a deceptive pride. అది అహంకారమైనటువంటి మనస్సులో ఏముందో తెలుసా? మోసపూరితమైనటువంటి గర్వము కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నది. I am great. I am different. I am special. I am strong. నేను గొప్పవాడిని, నేను ప్రత్యేకమైనటువంటి వాడిని, నేను అందరిలాంటి వాడును కాదు అనేటటువంటి భావన. That is the root cause for definite failure. అది పడిపోవడానికి లేకపోతే ఓడిపోవడానికి అది ఖచ్చితమైనటువంటి కారణంగా మనం చూస్తాం. Because the Bible says very clearly that pride goes before fall. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, నాశనమునకు ముందు గర్వము నడుచును. And that takes us to the third point. అది మన మూడో విషయంలోనికి నడిపిస్తా ఉంది. This is a conflict to accept the cross. సిలువను అంగీకరించేటటువంటి విషయంలో ఉన్నటువంటి వివాదము. Even Jesus had this conflict. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ యొక్క పోరాటము గుండా వెళ్ళాడు ఆయన. Let us look at it in Luke chapter 22. 22వ అధ్యాయం లూకాసు సువార్తలో మనం చూద్దాం. Starting from verse 39. 39వ వచనం నుంచి, తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పి ప్రార్థించును. అప్పుడు పరలోకము నుండి ఒక దేవదూత ఆయనకు కనపడి,
ఆయనను బలపరచెను. Amen. Here we see the third conflict before the ఇక్కడ cross. సిలువ ముందు ఉన్నటువంటి మూడవ పోరాటము మనం ఇక్కడ చూస్తున్నాం. This conflict starts with Jesus himself. ఈ యొక్క పోరాటం అనేది యేసు క్రీస్తు తనతో చేస్తున్నటువంటి పోరాటము. For him, it was not to escape the cross. అంటే యేసు క్రీస్తు ప్రభువారు సిలువను తప్పించుకోవాలనుకుంటున్నాడు అని కాదు ఇక్కడ. But he saw the consequences of separation from his eternal relationship with the Father. అంటే సిలువ మీద తండ్రి అయినటువంటి దేవునితో ఆయనకున్నటువంటి నిత్యమైనటువంటి ఆ సంబంధంలో ఎడబాటు గురించి ఆయనకు తెలుసు. In identifying himself with the sinful human race, ఆయన తను తాను పాపయుక్తమైనటువంటి ఈ యొక్క మనుషులలో తను కూడా ఒకనిగా ఆయన ఎంచబడినప్పుడు he was taking the whole sin of human race on himself. సమస్త మానవాళి యొక్క పాపమంతా కూడా ఆయన తన మీద వేసుకున్నప్పుడు He became the configuration of the total sin. ఆయన పాపము అంటే ఏంటి అనేటువంటి ఆ పాపము యొక్క పాపముగా ఆయన ఆ సిలువ మీద చేయబడ్డాడు. And he died in the place of the sinful human race. ఆయన పాపయుక్తమైనటువంటి సమస్త మానవాళి యొక్క స్థానంలో ఆయన చనిపోయాడు. That was total separation from God, who is the source of life. జీవము అయినటువంటి జీవానికి మూలమైనటువంటి దేవుని నుండి ఎడబాటు అది. We cannot imagine this, dear friends. ఇది మనము ఊహించడానికి అతీతమైనటువంటి సత్యము. Because the Muslims imagine it a little bit, they say that he did not die. సో ఇది ఇక ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వారు ఏ విధముగా దాన్ని ఊహించారయ్యా అంటే, ఏ విధంగా ఆలోచించారంటే, దాన్ని ఊహించడానికి వారికి ఎంత కష్టంగా అనిపించిందంటే, దేవుడైతే ఆయన చనిపోవడానికి వీల్లేదు కాబట్టి ఆయన చావలేదని చెప్పాడు. But dear friends, this was one of the most impossible things, that eternal triune God was split when Jesus died on the cross. And he cried, my God, why hast thou forsaken me? ఇదిగో ఇది అసాధ్యము అవడానికి అయినటువంటి ఒక సత్యం ఇది. ఏంటయ్యా అంటే, త్రిత్వములో ఉన్నటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునిలో ఎడబాటు లేనటువంటి ఆ సంబంధము మానవాళి పాపము కొరకై పొందినటువంటి ఆ యొక్క ఎడబాటు అది నిజానికి అసాధ్యమే. కానీ ఆ రోజు సిలువ మీద జరిగింది కాబట్టి ఆయన కేక వేశాడు, నా దేవా నా దేవా నీవేళ నా చేయి విడిచితివని. He did not say my father. అక్కడ నా తండ్రి అని చెప్పలేదు. Because he was no more in relationship with God as father and son. He cried in your place and in my place, my God. అక్కడ నా తండ్రి అని ఆయన ఎందుకు కేక వేయలేదో తెలుసా? తండ్రి అయిన దేవునితో ఆ కుమారునిగా ఉన్నటువంటి ఆ యొక్క సంబంధములో ఆయన లేడు. కానీ పాపి అయినటువంటి నా మన స్థానములో మనము వేయాల్సినటువంటి కేకను నా దేవా అని ఆయన అరిచాడు. Dear friends, ప్రియ స్నేహితులారా, even Christ went through that conflict. యేసు క్రీస్తు ప్రభువారు కూడా ఈ పోరాటము గుండా వెళ్ళవలసి వచ్చింది. And we go through the conflict. మనము కూడా ఈ పోరాటము గుండా వెళ్తూనే ఉంటాము. It's not easy to accept the cross. సిలువను అంగీకరించటము అనేది As సాధ్యమైంది కాదు. I started at the very beginning, a disciple is one who takes up his cross or her cross and follows Jesus. ఈ వర్తమానము ప్రస్తావన ముందుగానే చెప్పాను. శిష్యుడు అంటే ఎవరై అంటే తన సిలువనెత్తుకొని తన ప్రభువుని వెంబడించేవాడే. And when it comes to disciples, శిష్యత్వానికి వచ్చినప్పుడు లేకపోతే శిష్యులుగా మనం ఆలోచించినప్పుడు are we willing to take up the cross? సిలువను ఎత్తుకోవడానికి మనం ఇష్టపడుతున్నామా? Can we say,
I'm a true disciple of Jesus Christ. నేను యేసుక్రీస్తు ప్రభువారికి నిజమైనటువంటి శిష్యుడును అని నువ్వు చెప్పగలవా? What is a cross? సిలువ అంటే ఏంటి? It's two beams, అవి రెండు కర్ర ముక్కలు, one vertical and the other horizontal. ఒకటి నిలువుగాను ఒకటి అడ్డముగాను ఉన్నటువంటి అవి. The vertical beam looks like I in English. ఆ యొక్క నిలువుగా ఉన్నటువంటి ఆ కర్ర ఏమి చూపిస్తుంది? ఇంగ్లీష్లో ఉన్నటువంటి అక్షరాల్లో ఐ అనేదాన్ని. And crossing I is a cross. ఆ ఐ అనేటువంటి ఆ నిలువుగా ఉన్నటువంటి అక్షరాన్ని నిడిమికి చీల్చడం ఏదైతే ఉందో అదే సిలువ అంటే. Not I, నేను కాదు, ఇక నువ్వు నేను కాను, but Christ. క్రీస్తే. When our self, our ego, our conceit is crossed, then we are taking up the cross. ఎప్పుడైతే మన గర్వము, మన అతిశయము, మన అహంకారము అనేది ఎప్పుడైతే అది నిడిమికి చీల్చబడుతుందో అప్పుడు మాత్రమే సిలువనెత్తుకున్నట్టు లెక్క. And that is what Paul says, I am crucified with Christ. I am crucified with Christ. అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు కదా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను. నేను అనేది సిలువ వేయబడింది. Not I, but Christ. ఇక నువ్వు నేను కాదు, క్రీస్తే జీవించుచున్నాడు. So in this conflict between the flesh and the spirit, it is no longer I that handles it. ఈ యొక్క శరీరానికి ఆత్మకు మధ్య ఉన్నటువంటి ఈ యొక్క పోరాటంలో ఇప్పుడు నేను కాదు దీన్ని జయించగలిగింది లేకపోతే అధిగమించగలిగింది క్రీస్తే అని చెప్పగలగాలి. Dear friends, ప్రియమైన వారలారా, I'm sure by now we realize how we all are in a conflict before the cross. సిలువ దగ్గరకు వచ్చేసరికి మనం ఏ విధమైనటువంటి పోరాటంలోకి వస్తామో, పోరాటం గుండా వెళ్తామో అనేది ఇప్పటికే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. Maybe in the fellowship there is a conflict. సహవాసంలో, ఇక్కడ ఉన్నటువంటి సహవాసంలోనే వివాదము, పోరాటం ఉన్నదేమో. Between you and other members. నీకు మిగిలినటువంటి వారికి, Oh, I can't stand that person. ఆ వ్యక్తిని నేను ఎదురుకు రాలేను అని నువ్వు అంటున్నావేమో. I don't want to listen to that person. ఆ వ్యక్తి చెప్పే మాటలను వినటానికి ఇష్టం లేదంటున్నావేమో. I cannot agree with that person. ఆ వ్యక్తితో నేను ఏకీభవించలేను అని నువ్వు చెప్తున్నావేమో. Dear friends, ప్రియ స్నేహితులారా, Jesus is telling in this passage very clearly, love. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్య భాగంలో స్పష్టంగా చెప్పేది ఏంటో తెలుసా? ప్రేమ. In John's passage, John explains so much, love one another, and that's the most important thing. యోహాను సువార్తలో ఉన్నటువంటి వాక్య భాగాలను మనం పరిశీలించినట్లయితే ఇదిగో ప్రేమ 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 అనే విషయాన్ని అత్యధికంగా ప్రస్తావించడం మనం చూస్తాము. ఎందుకంటే ఆ యొక్క ముఖ్యమైన అంశం అక్కడ ప్రేమ ఉన్నది. So as we are in this conflict with one another, conflict between flesh and the spirit, conflict to accept the cross. ఒకరికి ఒకరితో ఉన్నటువంటి పోరాటము, శరీరానికి ఆత్మకు మధ్య ఉన్న పోరాటము, సిలువను అంగీకరించడానికి ఉన్నటువంటి యొక్క పోరాటము అనేటువంటి పోరాటాల గుండా మనం వెళ్తున్నప్పుడు how can we overcome the conflict? పోరాటాలని ఎలాగ మనం జయించగలం? How can we overcome the conflict? ఏ విధంగా ఈ పోరాటాన్ని మనం జయించగలం? We all are there. అందరము నా ఈ పోరాటంలో. Nobody is an exception. ఎవరు కూడా దీనికి అతీతము కాదు. The question is, how can we overcome? ఇప్పుడు ప్రశ్న ఏంటో తెలుసా? ఈ పోరాటాన్ని ఎలా జయించాలి? Thank God. దేవునికి వందనాలు. Jesus is praying first of all. మొట్టమొదటిగా ఆదరణ ఏంటో తెలుసా? యేసయ్య మన కొరకు ప్రార్థిస్తా ఉన్నాడు. Amen. ఆమేన్. He is praying for us. ఆయన మన కొరకు ప్రార్థిస్తున్నాడు. He told Peter, పేతురుతో ఆయన చెప్పాడు, Simon, Simon, behold, Satan demanded to have you that he might sift you like wheat, but I have prayed for you that your faith may not fail.
సీమోను సీమోను, సాతానుడు నిన్ను జల్లించుటకు అడిగను, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్టు నేను నీ కొరకు వేడుకొంటిని. Hallelujah. హల్లెలూయా. Now the risen Savior is at the right hand of the Father. What is he doing? పునరుద్ధాడైనటువంటి క్రీస్తు ప్రభువు పరలోకములో తండ్రి కృపార్శ్రమన ఆసీనుడై ఉండి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన He's interceding. మన కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. He's interceding for each one of us by name. ప్రతి ఒక్కరి నిమిత్తము ఆయన పేరు పేరున విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. And he knows your conflict. నీ పోరాటం ఏంటో ఆయనకు తెలుసు. As he prayed for Peter and his conflict, he prayed for him. పేతురు తను వెళ్తున్నటువంటి పోరాటం ఏంటో తెలుసు కాబట్టి పేతురు కొరకు ఆయన ప్రార్థన చేశాడు. He knows your conflict, my conflict, and where we are having a battle, and he knows how we are perhaps losing a battle and interceding. మనం వెళుతున్నటువంటి పోరాటం ఏంటో ఆయనకి తెలుసు. మనం ఏ విషయంలో బలహీనలుగా ఉన్నామో తెలుసు. ఒకవేళ ఆ పోరాటంలో మనం ఓడిపోయే పరిస్థితిలో ఉన్నామేమో కూడా అది కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. And then he says the secret of overcoming the conflict is prayer. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయమని ఆయన చెప్పడం ద్వారా ఈ పోరాటాన్ని జయించడానికి రహస్యము ప్రార్థన అని చెప్పాడు. He repeated it and again repeated it in this passage. ఈ యొక్క వాక్య భాగములో మరలా 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 అదే విషయాన్ని ఆయన చెప్తూ వచ్చాడు. And not only Luke but even Matthew mentioned it, Mark mentioned it very clearly. Pray that lest you fall into temptation. లూకా సువార్తలోనే కాదు, మత్తయి, మార్కులో కూడా మనం చూసినట్లయితే మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. The secret is prayer. ఇక్కడ రహస్యం ఏంటో తెలుసా? ప్రార్థన. Isaiah mentioned it in chapter 40 verse 31. He beautifully mentioned the secret. They that wait upon the Lord shall renew their strength and mount up like eagles. యెషయా తన యొక్క 40:31 వచనంలో ఈ రహస్యాన్ని ఎంతో అద్భుతంగా వివరిస్తున్నాడు. అదేంటో తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, వారి పక్షు రాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోవుదురు. Prayer is not like going to an ATM machine. ప్రార్థన అంటే ఏటీఎం మెషిన్ దగ్గరికి వెళ్ళడం లాంటిది కాదు. Many people think that prayer is going to an ATM machine and you go there, you submit your prayer and request 1, 2, 3, 4, 5, 6, 7, and then you get the answer, take that and go back. చాలా మంది ప్రార్థన చేయటం అంటే ఎలాగ చేస్తారంటే, మనం ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అవసరమైనప్పుడు తెచ్చుకున్నట్లుగా మనం దేవుని దగ్గరికి వెళ్ళి 1, 2, 3, 4, 5 నా ప్రార్థన విన్నపాలు ఇవి, దీనికి జవాబులు ఇవి తీసుకుని వెళ్ళిపోతా అన్నట్లుగా వెళ్తా ఉంటాం. నో, అవులా కాదు. Prayer is ప్రార్థన అనగా at the throne of God, దేవుని యొక్క సింహాసనం ఎదుట total surrender and understanding God's will. మనల్ని మనం సంపూర్ణముగా సమర్పించుకొని దేవుని చిత్తాన్ని ఎరగడమే. Jesus again sets an example when he prayed saying, Father, if you are willing, remove this cup from me. Nevertheless, not my will, but yours be done. నా తండ్రి, నీ చిత్తమైన ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించము, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ఆయన ప్రార్థన చేయటములో మనకు ఒక మాదిరిని ఆయన చూపించాడు. Thank God. దేవునికి వందనాలు. He is willing to listen to our cry. మన యొక్క ఆక్రందన వింటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. Even as we go through grappling with the issue that is defeating us, మనల్ని జయిస్తూ ఉన్నటువంటి ఆ విషయంతోటి ఆ ఏరియాలో మనము పోరాడుతూ ఉన్నప్పుడు he gives a chance to listen to us. ఆయన మన యొక్క మొరను వినటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. Jesus comes there in his flesh like you and me. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన వారి యొద్దకు వచ్చాడు. And he was there. ఆయన అక్కడ ఉన్నాడు. He looked at the cross. ఆ సిలువను చూశారు. He saw the pain, the struggle, the separation and the burden of the cross. ఆ సిలువ యొక్క వేదన, భారము, పొందబోయేటటువంటి ఆ యొక్క ఎడబాటును ఆయన చూశాడు. And he went through the same
agony that we go through, మనం వెళ్ళేటటువంటి ఆ యొక్క వేదన ఎలా ఉంటుందో ఆయన కూడా అనుభవించాడు. we go through the same pain and conflict. How can I surrender my life to God? మన యొక్క జీవితంలో కూడా ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకునేటువంటి విషయంలో ఆ బాధ వేదన ఉంటుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది అని అనుకుంటూ ఉంటాం. Finally Jesus said, Father, కానీ ప్రభువు చివరగా అంటున్నాడు, తండ్రి, not my will, నా చిత్తము కాదు, let your will be done. మీ చిత్తమే సిద్ధించునుగాక. Total surrender. సంపూర్ణమైన సమర్పణ. Can we come to that point? ఆ యొక్క స్థితికి మనం వద్దామా? Lord, not my will, ప్రభువా, నా చిత్తము కాదయ్యా, let your will be done. నీ చిత్తమే సిద్ధించునుగాక. Whatever it is, అది ఏదైనా సరే, we may have our own will, మన యొక్క ఉద్దేశాలు చిత్తాలు మనకు ఉండొచ్చు, we may have our own wishes, మనకున్నటువంటి కోరికలు ఆశలు ఉండొచ్చు, we may have our own love and likings, మనకు ప్రేమించేది ఇష్టపడేవి ఉండొచ్చు. but అయిననే accepting his will as the top priority in our lives, ఆయన యొక్క చిత్తాన్ని మన జీవితంలో అత్యధికమైన ఉన్నతమైన ప్రాధాన్యతగా ఎంచటము helps us to overcome the conflict that we are going through. ఎప్పుడైతే ఆ విధముగా ఆయన చిత్తాన్ని ప్రప్రథమైనటువంటి ఆ యొక్క ప్రయారిటీగా ఎంచుతామో ఈ లోపల ఉన్న పోరాటాన్ని జయించగలం. Suppose in a committee there are two parties or two different people who are having argument, different opinions, and one person says this is right, the other person says this is right. Both of them should look at what is right from God's point of view. ఇక నాయక బృందంలో ఒక విషయమై ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఇదే రైట్ అని, ఇంకొక ఆయన అది కాదు ఇదే సరే అనేటువంటిది అని వాళ్ళు ఎప్పుడైతే ఆ పోరాటంలో వివాదంలోనికి వస్తారో ఇద్దరూ కూడా ఏకీభించి దేవుని చిత్తం ఏదైతే ఉందో అదే రైట్ అని చెప్పగలిగినప్పుడు ఈ పోరాటాన్ని జయించగలం. This is not an unnatural thing, right? ఇదేదో అసాధారణమైనదేమి కాదు. We see that అది మన జీవితంలో చూస్తూనే ఉంటాం daily, ప్రతిరోజు in our lives, మన జీవితంలో, in our homes, కుటుంబాల్లో, in the church, సంఘములో, in the society, సమాజంలో, in the world. పనిచేసే స్థలములో, లోకములో It's common. అది సర్వసాధారణమైనది. Only when we surrender to God, we will be able to see the right way. ఎప్పుడైతే మనము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటామో సరి అయిన మార్గం ఏదో మనం చూడగలుగుతాం. Because the Lord Jesus Christ surrendered that day to God the Father, today we are saved. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు తండ్రి యొక్క చిత్తానికి సంపూర్ణంగా తను సమర్పించుకున్నాడు కాబట్టి మనం రక్షించబడ్డాం. ఈ రోజు God the Father wouldn't have forced him తండ్రిని దేవుడు ఆయన బలవంత పెట్టి ఉండేవాడు కాదు to die on the cross, ఆ శిలువ మీద మరణించడానికి. but Jesus volunteered. కానీ ప్రభువారు ఇష్టపూర్వకముగా ముందుకొచ్చాడు. It was a voluntary suffering. అది ఇష్టపూర్వకముగా పొందిన శ్రమ. It was a voluntary sacrifice. అది ఇష్టపూర్వకముగా తనంతట తాను పొందిన శ్రమ. It's a voluntary redemption that is offered to us. ఇదిగో ఆయన మనకి వాలంటీర్గా ఇష్టపూర్వకముగా ఈ విమోచన మనకు ఆయన అందిస్తున్నాడు. We need to receive it voluntarily. మనము కూడా ఇష్టపూర్వకముగా మనంతట మనమే దాన్ని స్వీకరించాలి. We have to say, Lord, I surrender. I receive your way, your will, and your work as my priority, my goal. ప్రభువా, నా జీవితంలో అత్యధికమైనటువంటి ప్రాధాన్యతగాను గురిగాను నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని మాత్రమే నేను స్వీకరిస్తానని మనం చెప్పగలగాలి. And then ఆ తర్వాత as Jesus was going through this agony, it's called agony in Gethsemane. గెత్సెమనేలో ఆయన పొందినటువంటి యొక్క వేదన గుండా ఆయన వెళుతూ ఉండగా, after he surrendered, he was served, encouraged, and strengthened by an angel, as we see in 43. 43వ వచనంలో మనం చూసినట్లయితే ఆ విధముగా నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రభు ఎప్పుడైతే చెప్పారో అక్కడ దేవదూత వచ్చి అతన్ని బలపరిచినట్లుగా మనం చూస్తాం. As we surrender, మనం ఆ విధంగా మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు, in this terrible conflict, when we surrender to God, ఈ యొక్క పోరాటంలో మనం ఎప్పుడైతే దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటామో we see supernatural power. అసాధారణమైనటువంటి శక్తి సామర్థ్యాలను చూస్తాం. మనము We experience angelic intervention. దేవదూతల యొక్క సహాయ సమకూర్పు మనకు చూస్తాము.
the work of the Holy Spirit in an amazing way, empowering us. పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన రీతిలో మనల్ని బలపరచడం చూస్తాము. Not by might, శక్తి చేత కాదు, not by power, బలము చేత కాదు, but by my Spirit, says the Lord. ఆత్మ చేతనే దీన్ని చేతులని ప్రభు అంటున్నాడు. And the same thing Paul also repeats in Galatians 5:24. We saw it about the conflict. The same chapter, after the conflict, he shows the secret. ఇక్కడ మనం చూస్తాము పౌలు భక్తుడు కూడా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో పైన మనము పోరాటము, శరీరానికి ఆత్మక పోరాటము చూసాము. క్రింద ఆ 24వ వచనంలో దానికి పరిష్కారం కూడా రాస్తూ ఉన్నాడు. So let us turn to Galatians chapter 5:24. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చదువుదాము. ఇట్టి వాటికి విరోధమైన నియమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. Next verse also, please. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా, మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొనుదుము. That is the place where it says in step with the Spirit. ఇక్కడ ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవటము, ఇక్కడే ఇన్ స్టెప్ విత్ హోలీ స్పిరిట్ అనే వర్డ్ రాయటం చూస్తాం. Left, right, left, left. Our step will be with the step of the Holy Spirit. ఆ విధముగా మార్చ్ చేసినటువంటి ఒక సోల్జర్, సైనికుడు వలె మన యొక్క అడుగు అనేది పరిశుద్ధాత్మ దేవుని అడుగుతో కలిసి వెళ్ళాలి. Dear friends, as we see in this whole passage, we see how much of pride is there, whether among the people, the two brothers, James and John, claiming for the highest position, that as if they were the only ones fit for that. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇదిగో మనుషుల్లో ఉన్నటువంటి గర్వము, ప్రత్యేకంగా ఇద్దరు సహోదరులు మేమే దీనికి అర్హులము అన్నట్లుగా ఆ ఉన్నతమైనటువంటి స్థాయిని ఆశిస్తున్నటువంటి వారిలో ఉన్న గర్వాన్ని మనం చూస్తాము. And then in Peter we see, I am not going to deny you. Even if everyone does, I am not like them. Pride. ఆ తర్వాత మనము పేతురులో మనం చూస్తున్నటువంటిది ఏంటంటే అందరూ నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను అనేటువంటి అతిశయం మనం చూస్తున్నాము. And that is what goes before fall. అదే నాశనానికి ముందు నడిచేది. So in order to keep in step with the Spirit, and in order to be crucified, the self to be crucified, we have to humble ourselves. ఆ విధంగా నేను అనేది, స్వీయము అనేది సిలువేయబడడానికి మనము తగ్గించుకోవాల్సిన వారుగా ఉన్నటువంటి వారు. There's a beautiful verse that Peter repeats after learning this lesson. ఈ పాఠము నేర్చుకున్న తర్వాత పేతురు భక్తుడు ఈ అద్భుతమైనటువంటి వచనాన్ని రాశాడు. This is a golden verse, and I always remind, I actually sing a chorus in Telugu. నాశనమునకు ముందు నడుచును మనుజుడా అని ఒక పాట రాసుకుని I sing it to myself because that is the most important secret of Christian life in 1 Peter chapter 5 verse 6. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క మాట క్రైస్తవ జీవితంలో మనము పడిపోకుండా ముందుకు కొనసాగడానికి ఒక రహస్యముగా ఈ పాటను నేను రాసుకొని నాతో నేనే పాడుకుంటూ ఉంటాను. ఏంటి ఆ వచనము? 5వ అధ్యాయం 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. Humble yourselves under the mighty hand of God. దేవుని బలిష్టమైనటువంటి ఆ చేతి కింద నిన్ను తగ్గించుకో, దీన మనస్సుగా ఉండు. That he may exalt you in due season. తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చిస్తాడు. The world is fighting to go up and up and up. లోకములో మనం కనుక చూసినట్లయితే నేను పైకి వెళ్తాను, నేను ఎగబాకుతాను అని ఒకరి మధ్య ఒకరికి పోరాటం మనం చూస్తున్నాము. I am greater and I am greater than you. నీకంటే నేను గొప్ప అని అతిశయాలు. But Jesus' example is opposite. యేసు క్రీస్తు ప్రభువారు చూపించిన మాదిరి అయితే దీనికి వ్యతిరేకంగా ఉంటా ఉంది. We see that in Philippians chapter 2. It's a very beautiful example that
demonstrated for each one of us to follow. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మనందరకు Let చూపించిన us మాదిరి. read from verses 7 to 11. 7వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుదాము. He surrendered to the will of God దేవుని యొక్క చిత్తానికి తను and అప్పగించుకున్నాడు. obeyed God, దేవునికి విధేయత చూపించాడు. and he died on the cross. శిలువ మీద మరణించాడు. And as a result, దాని యొక్క ప్రతిఫలము he humbled himself. తను తగ్గించుకున్నాడు. God lifted him up. దేవుడు ఆయన్ని హెచ్చించాడు. God exalted him to the highest place in heaven and earth and under the earth. ఆయన పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద ఉన్న వారి మీద గాని అన్ని నామముల కంటే పై నామం ఆయనకు That అనుగ్రహించాడు. in the name of Jesus, every knee should bow and every tongue confess that Jesus Christ is Lord. ఆయన నామము ప్రతి మోకాలు వంగునట్లుగా ఆయనే ప్రభు అని ప్రతి నాలుక ఒప్పుకున్నట్లుగా ఆయన హెచ్చించాడు. Please read. 7వ వచనం చదువుదాం. మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. Friends, స్నేహితులారా, I'm sure that you all studied Newton's laws of motion. లాస్ ఆఫ్ మోషన్ అంటే తెలుగులో ఏం చెప్పాలి? భూమి ఆకర్షణ శక్తి. That is ఓకే, the- భూమి ఆకర్షణ నియమము ఉంది కదా, న్యూటన్స్ యొక్క భూమి ఆకర్షణ నియమము, అది మీరు చదివే ఉంటారు. We have a downward pull. కిందకు లాగేటటువంటి ఒక బలము పనిచేస్తా ఉంది. Everyone who goes up must come down. పైకి వెళ్ళేటటువంటి ప్రతి వారును మళ్ళీ కింద పడాల్సిందే. There is a proverb in Telugu. పెరుగుట విరుగుట కొరకే. తెలుగులో ఉన్నటువంటి సామెత మనందరూ తెలుసు కదా, పెరుగుట విరుగుట కొరకే. So what goes up will come down. ఏదైతే పైకి వెళ్తుందో తిరిగి మరలా కింద పడుతుంది. And there is another law. ఇంకొక నియమం ఉన్నది. Every action has equal and opposite reaction. ప్రతి యొక్క చర్యకు దానికి సమానమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రతిచర్య ఉన్నది. If you take a ball and hit it, it will go up. ఒక బాల్ తీసుకొని కింద నేలకేసి గట్టిగా కొడితే అది పైకి వెళ్తుంది. Every action has equal and opposite reaction. ప్రతి చర్యకు కూడా దానికి సమానమైన మరి వ్యతిరేకమైనటువంటి ప్రతిచర్య ఉంటుంది. God's heavenly principle is beyond our understanding. దేవుని యొక్క పరలోక సంబంధమైనటువంటి నియమావళిలో ఉన్న సత్యము మన గ్రహింపుకు అతీతమైనది. If we are proud, we will go down. చూడండి, మనము గర్విష్ఠులుగా మనల్ని మనం హెచ్చించుకున్నామా, మనము దిగజారి పడిపోతాం. If we humble ourselves at the mighty feet of God, He will exalt us. మనము ఆయన యొక్క బలిష్టమైన ఆ చేతుల కింద దీన మనసుకుల పాదాల మట్టుకు తగ్గించుకుంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. There is a historic evidence, an example that should warn us. మన యొక్క హెచ్చరిక కొరకై చారిత్రాత్మకంగా ఒక సంఘటన, ఒక ఉదాహరణగా ఉన్నది. In 1912, 1912వ సంవత్సరంలో one of the biggest, that was the biggest ship that started sailing. అతి పెద్ద ఓడ ఒకటి తన యొక్క మొదటి ప్రయాణాన్ని ప్రారంభించింది. It was 885 feet long. 885 అడుగుల పొడవు. And it was 14 leveled ship. అది 14 అంతస్తులు ఉన్నటువంటి షిప్, అది ఓడ. That was the strongest, the biggest, the most powerful ship. అది చాలా పెద్దది, అతి బలమైనది, అతి శక్తివంతమైనటువంటి ఓడ అది. You must have guessed the name by now. ఇప్పటికే ఆ పేరేంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, Titanic. టైటానిక్. Everybody, the manufacturer, the captain, the crew, and everybody who saw that, దాన్ని తయారు చేసిన వ్యక్తి కానీ తర్వాత దాన్ని నడిపించినటువంటి ఆ యొక్క కెప్టెన్ కానీ దాన్ని చూసిన వారందరూ కూడా they used to say, it became like a slogan.
వారందరూ కూడా ఒక స్లోగన్ లాగా ఈ మాట ఇట్లా చెప్తూ ఉండేవారట. Even God cannot sink this ship. ఆ ఓడను చూసిన వారందరూ కూడా ఏకకంఠముతో ఒక స్లోగన్ లాగా ప్రతి ఒక్కరు ఏం చెప్పారు తెలుసా? దేవుడు కూడా దీన్ని ముంచలేడు అన్నారట. Even God cannot sink this ship. దేవుడు దిగి వచ్చినా కానీ ఈ ఓడని ఎవడు ముంచలేడు అన్నారట. And that Titanic started ఆ on యొక్క- its maiden voyage. ఆ యొక్క టైటానిక్ ఓడ తన యొక్క మొట్టమొదటి ప్రయాణాన్ని ప్రారంభించింది. And before it finished, తన ప్రయాణం ముగించక ముందే it went down into the depths of the ocean. ఇదిగో ఆ యొక్క సముద్రం యొక్క అడుగు భాగాల్లోనికి మునిగిపోయింది. Pride goes before fall. చూడండి, నాశనమునకు ముందు గర్వము నడుచును. If we humble ourselves under the mighty hand of God, He will exalt us. ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద మనం దీన మనసులుగా మనం తగ్గించుకున్నట్లయితే ఆయన తగిన కాలమందు హెచ్చిస్తాడు. And Jesus demonstrated that beautiful lesson. యేసుక్రీస్తు ప్రభువారు ఆ అద్భుతమైనటువంటి ఆ పాఠాన్ని ఆయన చేసి చూపించాడు మనకి. He humbled himself, became a man, obeyed the Father, even unto death, death on the cross. ఆయన తను తగ్గించుకున్నాడు, మానవుని రూపాన్ని ధరించుకున్నాడు, శిలువ మరణాన్ని పొందినంతగా తను తగ్గించుకున్నాడు. And God exalted him, దేవుడు ఆయన హెచ్చించాడు, gave him the highest name. అన్ని నామముల కంటే ఉన్నత నామాన్ని ఆయనకి ఇచ్చాడు. Dear friends, this is the secret of overcoming the conflict. ఇది ఈ పోరాటాలని జయించడానికి రహస్యం. May God help us, దేవుడు మనకు సహాయం చేయనుగా, that we may follow this beautiful example of our Savior, Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు మనకు చూపించిన యొక్క మాదిరిని మనమందరం కూడా అనుసరించి నడుచుకుందాము గాక. Take up our cross. మన సిలువను మనం ఎత్తుకుందాం. I may be crossed. ఆ యొక్క సిలువ నేను అనేది అది కొట్టివేయబడాలి. And when we get rid of that aham, ఆ అహం అనే దాని నుంచి మనం ఎప్పుడైతే బయటకు వస్తామో we are at the feet of the Lord. మనము ప్రభు యొక్క పాదాల దగ్గర ఉంటాం. And when we are at the feet of the Lord, He will exalt. ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర మనం కూర్చుంటామో అదే ఆయన మనల్ని హెచ్చించడానికి ప్రారంభం. Amen. ఆమేన్. I request Pastor. ప్రార్థన kindly. చేసుకుందాము. దయచేసి తల్ల వంచండి.